వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనన్ యువరాజ్కి ఫోన్ చేస్తాడు. మీరు ఎవరు ఎక్కముందుకే విగ్రహాన్ని ట్రక్లో ఎక్కించిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొని డ్రైవర్ డైరెక్ట్గా నా దగ్గరికి వస్తాడని చెప్పేసి మీనన్ యువరాజ్కి ఫోన్లో చెప్తూ ఉంటాడు. అంతా జరుగుతున్నప్పుడు నువ్వు ఏమీ చేయకు, మీ వాళ్ళు కూడా ఏమీ చేయకుండా చూసుకో అని చెప్పేసి మీనన్ చెప్తూ ఉంటాడు. సరే బాయ్, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ అంటుండగా, జాగ్రత్తగా యువరాజ్, ఈసారి తప్పు జరిగితే ఇక ఫోన్ రాదు, నీకు ఎదురుగా చావే వస్తుందని చెప్పేసి మీనన్ బెదిరిస్తూ ఉంటాడు యువరాజ్ని. లోపలికి ఇచ్చిన తర్వాత నిషి అడుగుతూ ఉంటుంది, ఏమైంది, ఎవరా ఫ్రెండ్, ఎంతకంత కంగారు పడ్డారు అని చెప్పేసి అంటుండగా, డబ్బు కోసం అని చెప్పాను కదా అని చెప్పేసి నిషి అంటుండగా, మరి మీరు డబ్బు తీసుకునేటప్పుడు జగదాత్ని ఏమార్చాలా, ఏదైనా చేయాలా, జగదాత్ని ఏమాస్తే కానీ ఆ డబ్బు మనం తీసుకునే ఛాన్స్ ఉండదు కదా అని చెప్పేసి నిషి అంటుండగా, ఏం లేదు, మనం ఎలాగైనా విగ్రహాన్ని ట్రాలీలో ఎక్కిస్తాం కదా, అదే సమయానికి ఆ ట్రాలీ అబ్బాయి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్తారు. కానీ ఈలోపు మాత్రం జగదాత్రి వాళ్ళను ఆ ట్రాలీలో ఎక్కియకుండా మనం ఏం మార్చాలి, ఇది హెల్ప్ చేస్తే చాలు నిషి. ఓ అంతేనా, ఏముంది, అదే సమయానికి ఎలాగో అందులో డీజే ఉంటుంది కదా, ఆ డీజే సమయంలో ఇక జగదాత్రి వాళ్ళను ఏమార్చితే సరిపోతుంది. ఆ డ్యాన్స్ సమయంలో వాళ్ళందరినీ ఒక ఊపు ఉంచి అదే సమయానికి ఆ ట్రక్లో విగ్రహాన్ని ఎక్కించి ఆ విగ్రహాన్ని మీ ఫ్రెండ్ దగ్గర చేరిస్తే సరిపోతుంది. అవును కదా నిషి, చాలా చాలా ప్లాన్ చేసావు. ఓ ఎలా అయితేంది, నీకు ఎలాగైనా మీ ఫ్రెండ్కు ఆ డబ్బు అందే పూచి నాది అని చెప్పేసి అంటుండగా, థ్యాంక్ యూ సో మచ్ నిషి అని చెప్పేసి యువరాజ్ అంటూ ఉంటాడు. ఈలోపు ఇక విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని చెప్పేసి తెల్లారుతుంది కదా, అందరు కలిసి ఇక నిమజ్జనం చేయాలని చెప్పేసి పొద్దున్నే స్నానాలు గట్రా చేస్తారు కదా. ఈలోపు నిమజ్జనం చేయాలని చెప్పేసి పులిహోరన్నం కూడా జగదాత్రి వంటగదిలో చేస్తుంది. ఇక వెంటనే మీనన్ అనుకున్నట్టుగానే తను ట్రక్కు పంపిస్తాడు. ఆ ట్రక్కు వచ్చి మీనన్ వెంటనే మెసేజ్ పెడతాడు. యువరాజ్ ఆ మెసేజ్ చూసుకున్న తర్వాత ఆ ట్రక్ అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. అదే సమయానికి ట్రక్ అబ్బాయి కూడా అక్కడ వెయిట్ చేస్తూ లోపలికి వస్తాడు. ఇక నిమజ్జనం చేయాలని చెప్పేసి ఈ విధంగా ట్రక్ అబ్బాయి చెప్పిన తర్వాత వెంటనే ఇక ఆ ట్రక్కులో నిమజ్జనానికి విగ్రహాన్ని ఎక్కిస్తారు. కానీ అదే సమయంలో డీజే వేస్తే బాగుంటుంది డ్యాన్స్ అని చెప్పేసి ఇక నిషి వాళ్ళు అంటుంటారు కదా, ఈలోపు బ్యాండ్ పెడతారు. ఇక నిషి, వైజయంతి, జగదాత్రి, కేదార్, సురేష్, కౌశికి అందరు కలిసి డ్యాన్స్లో మునిగిపోతారు. ఇక నిషి మాత్రం యువరాజ్కి వచ్చి, ఇందులో జగదాత్రి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, ఇదే మనకు మంచి సమయం, ట్రక్ అబ్బాయికి వెళ్ళి నువ్వు చెప్పి వెంటనే ఇక్కడి నుంచి ఇక ఆ వినాయకుని విగ్రహాన్ని డైరెక్ట్గా తీసుకోమని చెప్పు అని చెప్పేసి నిషి అంటుంది. ఇక వెంటనే యువరాజ్ సరే అని చెప్పేసి అందరు కలిసి డ్యాన్స్లో మునిగిపోతారు. ఇలా డ్యాన్స్ వేస్తున్నారో లేదో అదే సమయానికి ఆ ట్రక్ అబ్బాయి ఒక్కసారిగా దూసుకొని పోతారు. అదేంటి, మనం ఇక్కడ డ్యాన్స్ వేస్తుంటే ఆ ట్రక్ అబ్బాయి వినాయకుడిని ఎలా తీసుకెళ్తున్నారని చెప్పేసి ఈ విధంగా కౌశికి అంటుండగా, నువ్వు కంగారు పడకక్క, అసలు ఆ ట్రక్ అబ్బాయి ఎందుకు తీసుకెళ్ళాడో నేను చూసేస్తానని చెప్పేసి యువరాజ్ అలా బయటికి వెళ్ళేసరికి జగదాత్రి అనుమానంగా ఇక కేదార్ని ఈ విధంగా అంటుంది, ఇదంతా కావాలని యువరాజ్ ప్లాన్ వేసినట్టున్నారు, కాకపోతే మన చేతిలో డబ్బు జారిపోతే మళ్ళీ పట్టుకునే అవకాశం ఉండదు, ఎలాగైనా ఆ డబ్బును పట్టుకున్నతో పాటు యువరాజ్ని మీనన్ కూడా పట్టుకోవాలి రెడ్ హ్యాండెడ్గా అని చెప్పేసి ఈ విధంగా ఇక జగదాత్రి అనుకుంటూ ఉంటుంది. లోపు మీనన్ అనుకున్నట్టుగానే ఆ డబ్బులు మాయం చేసి వినాయకునితో సరితో ఇక వెంటనే ఆ ట్రక్ అబ్బాయిని మీనన్కి పంపిస్తాడు. ఫస్ట్ టైం జగదాత్రిని జేడిని దెబ్బ కొట్టాను, వాళ్ళని ఏమార్చానని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. లోపు మీనన్ అనుకుంటున్నట్టే ఆ ట్రక్కు మీనన్ దగ్గరికి చేరిపోతుంది. మీనన్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. మీనన్ కొట్టిన దెబ్బకు ఆ జేడి ఇక మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఈ సమయానికి రియాక్షన్తో సమాధానం వస్తూ ఉంటుంది. పిల్లి చీకట్లో పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుందట అని చెప్పేసి ఈ విధంగా మాట విని ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. మరి ఆ విగ్ర రూపంతో వచ్చిన ఆ ఉగ్ర రూపం ఎవరంటే జేడి. మరి ఆ విగ్రహంలో ఉన్న డబ్బులు కాస్త మరి జేడి వదిలిపెడుతుందా అలా అని చెప్పేసి ఆ వినాయకుని వెనకాలే ఆ ఉగ్ర రూపంతో తను బయటికి వస్తేగా మీనన్ షాక్ అయిపోతాడు. ఏంటి, నిజంగానే పిల్లి చీకట్లు పాలు తాగుతూ
దొంగల్లాగా దూరిపోయి ఆఖరికి చీకట్ల నుంచి వెలుక్కు బయటపడ్డామని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి జేడి విధంగా మీనన్ని అంటుండగా, అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీనన్, నువ్వు తీసిన ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్క సమాధానం చెప్పాలి మీనన్ అని చెప్పేసి ఈ విధంగా జేడి కోపంతో అంటుండగా, నువ్వు నా కాలరు పట్టుకున్నందుకు జీవితాంతం బాధపడేలా చేస్తాను, మర్చిపోకు జేడి అని చెప్పేసి మీనన్ జేడిని బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి ఎప్పటికీ మర్చిపోను, చూడు బాగా చూడు అని చెప్పేసి జేడి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీనన్ నిన్ను అరెస్ట్ చేస్తుంది జేడి ఐఏఎస్ అని చెప్పేసి ఈ విధంగా ఇక తన కళ్ళెర్ర చేసి మీనన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ పేరు, ఈ కళ్ళు నువ్వు ఎప్పటికీ మర్చిపోలేకుండా చేస్తాను మీనన్ అని చెప్పేసి ఈ విధంగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పద అని చెప్పేసి ఇక మీనన్ని కాలర్ పట్టుకొని స్టేషన్కి ఈడ్చుకొని తీసుకెళ్తూ ఉంటుంది. బ్లాక్ మనీ కూడా అడ్డంగా దొరికిపోతుంది. కానీ యువరాజ్ మాత్రం దొరికిపోకుండా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇక యువరాజ్ అలా జేడి కళ్ళు కప్పి వెంటనే తప్పించుకుంటాడు. మీనన్ మాత్రం జేడికి దొరికిపోతాడు. స్టేషన్కి మీనన్ తీసుకెళ్ళిన తర్వాత సాధు సార్ అక్కడ ఉంటారు కదా. ఇక అదే సమయంలో తను చేసిన అక్రమాలు అన్నీ జేడి బయట పెడుతూ ఉంటుంది. ఇక వెంటనే షూట్ చేయి అని చెప్పేసి సాధు సార్ అంటుండగా వెంటనే జేడి ఇక తన అమ్మ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ చంపాలని వెంటనే మీనన్కి గురి పెడుతుంది. అదే సమయానికి మీనన్ మీకు ఒక ఫోన్ వస్తుందని చెప్పేసి సాధు సార్కి చెప్తూ ఉండగా, మా అన్నని వదిలిపెట్టకుంటే గంటలో ఈ అమ్మాయి శవం నీకు గిఫ్టులో పంపుతానని చెప్పేసి జేడికి ఒక ఫోన్ కాల్ వస్తుంది, వీడియో వస్తుంది. ఆ వీడియో సాధు సార్ వాళ్ళ కూతురుది. తనని కిడ్నాప్ చేస్తారు. మీనన్ని వదిలిపెట్టకుంటే తన ప్రాణాలు గిఫ్ట్గా పంపిస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. వెటకారంగా మీనం, చెప్పండిరా అమ్మాయిలు అబ్బాయిలు, ఇప్పుడు ఏం చేద్దాం, చంపేద్దామా అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు మీనన్. ఏ సాధు చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం, చెప్పడానికి ఏమీ లేదు జేడి, ఫినిష్ అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఒక్కసారి మీనన్ షాక్ అయిపోతాడు. మీనన్ వెంటనే భయంతో, అరెరరే మెంటల్, అసలు నీ కూతురు అక్కడ చేస్తుందంటే నీకు భయం లేదారా అని చెప్పేసి మీనన్ సాధు సార్ని అంటూ ఉంటాడు. అర్థం కాదు, అర్థం అవసరం లేదు, వీడు ఇలాగే చేస్తాడు, వీళ్ళని చంపేయ్ అని చెప్పేసి జేడికి చెప్తూ ఉండగా మీనన్ షాక్లో ఉండిపోతాడు. ఇలాంటి మృగాన్ని కాపాడ అవసరం లేదు, నా కూతురికి నా కుటుంబానికి కూడా ఇలాంటి మృగం ఉండడం కూడా ఇష్టం లేదు, కాపాడాల్సిన అవసరం లేదు, వీడిని చంపే జేడి అని చెప్పేసి ఇక వెంటనే చెప్పేసరికి మీనన్ షాక్లో ఉండిపోయి చూస్తూ ఉంటాడు. చంపేసి అని చెప్పేసి అంటుండగా ఈలోపు మాత్రం ఇక మీనన్ వెంటనే, ఒరే నువ్వు అక్కడ చంపకరా, ఇక్కడ నిజంగానే నన్ను చంపేస్తారని చెప్పేసి అంటుండగా, అది పోలీసు పవర్ అంటే అది అని చెప్పేసి జేడి ఈ విధంగా మీనన్కి వార్నింగ్ ఇస్తుండగా, మరోవైపు నిషి వాళ్ళు ఎలాగైనా ఫోన్ వస్తుంది నిషికి. వెంటనే సంతోషంతో రేపు నన్ను సీఈఓగా అపాయింట్మెంట్ చేస్తున్నానని చెప్పేసి ఈ మాట చెప్పేసరికి ఒక్కసారిగా కాచి బూచి వైజయంతి యువరాజ్ షాక్ అయి చూస్తూ ఉంటారు. వెంటనే కౌశిక్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కౌశికి బాధతో ఉండేసరికి జగదాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వచ్చేసరికి ఏమైంది వదిన అని చెప్పేసి అంటుండగా, రేపు నిషిని సీఈఓ చేస్తామని ఇక మెయిల్ వచ్చిందని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారి షాక్ అయిపోతారు. కంపెనీ అసమర్థుల చేతుల్లోకి వెళ్ళకూడదు జగదాత్రి అని చెప్పేసి కౌశికి బాధపడుతూ ఉంటుంది. కాకపోతే ఇన్నేళ్ళ నా కష్టం వృధా అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా కౌశికి బాధపడుతుండగా, మరోవైపు నిషి మాత్రం కల్లో కూడా జరగనిది, కల్లో కూడా చాలా జరుగుతాయి నిజంలో కూడా అని చెప్పేసి నిషి ఈ విధంగా అంటుండగా, కౌశికి మాత్రం వజ్రపాటి సిఓ పోస్ట్ అలంకారమో అధికారమో కాదు జగదాత్రి బాధ్యత అని చెప్పేసి కౌశికి అంటుండగా, నిషి మరోవైపు వదినని కంట్రోల్ పెట్టి నా గుప్పెట్లో పెట్టి వదినని ఇక నేను ఆడిచ్చినట్టు కీలు బొమ్మటానికి ఈ నిషిక పెత్తనం ఎలా ఉంటుందో చూపిస్తాను చెప్పేసి అంటుండగా, జగదాత్రి కౌశిక్తో ఈ విధంగా అంటూ ఉంటుంది. వదిన నువ్వు బాధపడకు, ఆ సిఓ పోస్టులో
మీరు తప్ప ఇంకా ఎవరు కూర్చోనివ్వను అని చెప్పేసి జగదాత్రి కౌశిక్కి మాట ఇస్తూ ఉంటుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి. కాస్త కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్.